వరాల కోసము ప్రార్థించమని సంఘం తరపున పూజ్య అగ్రపీఠాధిపతులను, అలాగే విచ్చేసినటువంటి విశాఖ అగ్రపీఠ వికార్ జనరల్ ఫాదర్ బాలశౌర్ ఫాదర్ గారు, ప్రొక్రేటర్ ఫాదర్ గారు జయరాజ్ ఫాదర్ గారు, మన డీన్ ఈస్ట్ గోదావరి డీన్ ఫాదర్ మరిదాస్ ఫాదర్ గారు, అలాగే పూర్వ విచారణకర్తలు ఫాదర్ లూకాస్ కల్లకాట్ ఫాదర్ గారు, చిన్నపరెడ్డి ఫాదర్ గారు, ఫాదర్ షౌరుబాబు గారు, మన ఈస్ట్ గోదావరి డేనరీలో పనిచేస్తున్నటువంటి గురువులు, అలాగే ఏలూరు మేత్రాసనం నుంచి ఎంఎఫ్ గురువులు, మేత్రాసన గురువులు, అలాగే సిస్టర్స్, కనోషన్ సిస్టర్స్, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్, మన ఏఎస్ఎంఎస్ సిస్టర్స్, కనోషన్స్ వారందరికి కూడా, సెయింట్ జోసెఫ్ కూడాను ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాను. దివ్య పూజాబల్లో యోగ్యంగా పాల్గొనడానికి, భక్తియుతంగా పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విభూతి బుధవారం తర్వాత వచ్చే ఈ శనివారం రోజున మనలందరినీ ఉద్దేశించి ప్రభు తన వాక్యాన్ని వినిపిస్తూ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు తన చెంతకు రమ్మని, తనతో ఉండాలని, తన ప్రజలుగా ఉండాలని. ఈ 40 రోజుల ఈ తపస్సు కాల ప్రయాణాన్ని ప్రారంభించిన మనం ఈ ప్రయాణంలో, ఈ 40 రోజుల కాలంలో మన జీవితాలను మరొకసారి పునరుద్ధరించుకోవడానికి అవసరమైన జ్ఞానం ప్రభు మనకు ప్రసాదించాలి. ఆ ప్రభు ప్రసాదించే ఆ జ్ఞానం యొక్క ప్రభావంతోనే మనలో ఉన్న, దాగి ఉన్న, మన కంటికి కొన్నిసార్లు మన దృష్టికి రాకుండా ఉండే మన జీవిత రహస్యాలు, మన జీవిత వాస్తవాలు, యథార్థాలు మన దృష్టికి రావాలి. ముఖ్యంగా ఏవైతే ఆ త్రియేక దేవునికి, ఆయన వాక్యానికి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు విరుద్ధంగా ఉండేవి, వాటికి అనుసరించి నడుచుకోకుండా ఉండే ఆ మనస్తత్వాలు, ఆ విధానాలు, మనలో ఉన్న లోతుపాతులు ముందు మన దృష్టికి రావాలి. ఆ ప్రభు ప్రసాదించే ఆ జ్ఞానంతోనే, ఆ పరిశుద్ధాత్మ యందు మనకిచ్చే ఆ ఆశీస్సుల బలంతోనే మనమందరం ఆ విధంగా చూడగలం. అలా చూడగలిగినప్పుడే నిజమైన పశ్చాత్తాపం మనలో వస్తుంది. దాని ఫలితంగా మన ప్రభు చెంతకు వచ్చి మన జీవితాలను పునరుద్ధరించుకోవడానికి మనం క్షమాపణ కోరి వేడుకోవడం, ఉదయ పరివర్తన చెందడం అనే దానికి నోచుకుంటాం. ఆ విధంగా ఈ తపస్సు కాలం ప్రారంభించే వాళ్ళందరినీ, మన సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ పుణ్యకాలంలో దీవించి కాపాడుతూ నడిపించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈనాటి దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి మనందరినీ దీవించి తన క్షమాపణతో ఆదరించమని ఒక్క నిమిషం మౌనంగా ఉండి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. వేలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపుడు పాడు. గ్లోరియా ఉండదు, ప్రభువా దయచూపు. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, సహజముగా బలహీనులమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిణ హస్తమును చాచి మాకు నీ రక్షణమును కల్పింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పాలించు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరం ఇత్తును. మీరు ఇతరులను పీడింపుకుడు, అవమానింపుకుడు, దుష్టవాకులు పలుకుడు, ఆకలి గొనిన వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకట్లో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నం వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్మల్ని నడిపింతును, మీ అక్కర్లు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోటవలే కలకలలాడుదురు, వట్టిపోని చలమ వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగా ఉన్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారిగా, శిథిల గృహములను నిర్మించిన వారిగా పేరు తెచ్చుకుందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రం చేయుడు, నా పవిత్ర దినమును మీ వ్యాపారములు మానుడు. దానిని సంతోషకరమైనదిగా గౌరవహారమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుట మానుకొనుడు. అప్పుడు నేను మీకు ఆనందం దయచేయుదును, మిమ్ము భూమి అందంతటన మాన్యులు చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభవార్తలోని భాగము.
లూకా గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి 32వ వచనం వరకు. యేసు సుంకపు మెట్టు కడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకరిని చూచి అతనితో, నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు ఏర్పాటు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు, వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగు కొనుచు, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారు అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా. హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా ఆయుత్త కాలం, ఈ తపస్సు కాలం ప్రతి సంవత్సరం మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది, మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. అదేమిటంటే, మనము మన సృష్టికర్త, రక్షణ ప్రదాతలు, జీవన ప్రదాతలైన ఆ దేవాతి దేవుని మనకై మరణించి ఉత్థానమైన, మనకై భూలోకంలో అవతరించిన, శ్రమలు అనుభవించి మరణించి ఉత్థానమైన ఆ ప్రభువును మనం తలుచుకునే దానికంటే ఆ ప్రభు మన గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, తలుచుకుంటూ ఉంటారు. మన మళ్ళీ మళ్ళీ తన చెంతకు పిలుస్తూ ఉంటారు. ఆయన మన పట్ల ఉన్నటువంటి, మానవులమైన మన పట్ల ఉన్నటువంటి ప్రేమ, అనురాగం విషయంలో, మన మేలు కోరే విషయంలో ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటూ ఉంటారు. మన గురించి నిత్యము ఆలోచిస్తూనే ఉంటారు, తలుస్తూనే ఉంటారు. మన విషయానికి వస్తే మానవ మాతృలం, యాంత్రికంగా జీవించే పరిస్థితికి గురయ్యే వాళ్ళం. ఈ సామాజిక వాతావరణంలో ఉండి మన జీవితానికి సంబంధించిన వాటి వరకు తాపత్రయంతో నిత్యము శ్రమించాలని, మన జీవిత బాగోలు చూసుకోవాలని తాపత్రయంతో పరిగెడుతూ ఉండే ఆ దాంట్లో ఆజ్ఞలు, ఆయన ఇచ్చే సూచనల గురించి మర్చిపోతున్న వాళ్ళగా, మర్చిపోయినట్టు నిత్యము మన గురించి, మన మేలు కోరి, మన గురించి ఆలోచించి, మన పట్ల ప్రేమతో ఉండే ఆ దేవుని ఎడల మనకు ఉండవలసినటువంటి శ్రద్ధాభక్తులు,
ఆ దేవుని పట్ల మనకు ఉండవలసినటువంటి భక్తిభావం, విధేయత, ఆయన వాక్యాన్ని వింటూ ఉండాలన్నటువంటి ఆసక్తి, ఇటువంటివి మనలో లోపించే విధంగా కొన్నిసార్లు పూర్తిగా మన జీవితంలో లేవు అన్నట్టుగా మన జీవితాలు తయారయ్యే పరిస్థితికి మనం లోనవుతూ ఉంటాం. ఇది మన మానవ జీవిత యథార్థ పరిస్థితి. అలాంటి మనల్ని మళ్ళీ ఆ ప్రభువే మనల్ని పదే పదే పిలుస్తూ ఉంటారు, తన చేతకు రమ్మంటూ ఉంటారు, మళ్ళీ ఆశీర్వదిస్తూ ఉంటారు, మన జీవితాలు పునరుద్ధరిస్తూ ఉంటారు అని ఈ తపస్సు కాలం ప్రతి సంవత్సరం మరొకసారి ఈ సంవత్సరం కూడా ఈ సందేశాన్ని మనందరి ముందు పెడుతూ మనం ఈ పుణ్యకాలంలో ఆ ప్రభు యొక్క దీవెన ఆశీస్సులు పొంది మళ్ళీ మన జీవితాలను పునరుద్ధరించుకోవాలి, అవసరమైన మేరకు పరివర్తన చెందాలి, మార్పు చెందాలి అన్నటువంటి ఆ అవసరాన్ని, ఆ విషయాన్ని మన ముందు మన తల్లి అయిన శ్రీ సభ ప్రతి సంవత్సరం పెడుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ పుణ్యకాలంలో మన ముందు ఈ విషయాన్ని పెడుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటామా లేదా అన్నది మన చేతుల్లో ఉన్న పని. ఎంతవరకు ఏ మేరకు మనం చిత్తశుద్ధితో మంచి మనసులతో మనం ఆ దేవుడు ఉద్దేశిస్తున్నట్టు జీవించాలన్నటువంటి ఆ తలంపుతో ఈ పుణ్యకాలం ఒక అవకాశంగా, సదావకాశంగా అందిపుచ్చుకొని మన జీవితాలను పునరుద్ధరించుకోవాలి అన్న ఆశతో ఈ పుణ్యకాలంలో పయనిస్తామా అన్నది మన చేతుల్లో. ఈ విషయాన్ని ప్రారంభ పంతులుగా చెప్తూ మనం విన్నటువంటి ఈనాటి వాక్యం అవి మనకు ఒక సందేశాన్ని, ఈ దిశలోనే ఒక సందేశాన్ని అందజేస్తూ ఉంది. యెషయా ప్రవక్త గ్రంథంలో తీసుకొని పడిన మాటలు విన్నాం మనం. ఆ విధంగానే అనేక సార్లు తన ప్రవక్తల ద్వారా మోషే కాలం నుండి మళ్ళీ తన ప్రజలను ఉద్దేశించి ఇలాగే మాట్లాడుతూ వస్తున్నారు. ఆ మాటల్లో ఆ విధంగా ప్రవక్త ద్వారా పలికిన మాటల్ని మనకు వినిపించారు ఈరోజు తన మాటలుగా ఇక్కడ చేరిన మనందరికీ కూడా. ఏమంటున్నారు? మీరు తపస్సు చేస్తారు, తపస్సుకాలను ఆచరిస్తారు, ఉపవాసాలు ఉంటున్నారు, కొన్ని భక్తి కార్యాల్లో పాల్గొంటూ ఉన్నారు, కొన్ని సాంప్రదాయం ప్రకారం కొన్ని ఆచారాన్ని ఈ పుణ్యకాలంలో ఆచరిస్తూ ఉన్నారు. బాగానే ఉంది. అవి నిర్వహిస్తున్నంత వరకు, పాటిస్తున్నంత వరకు మంచిదే, చేయాలి, చేస్తున్నారు, మెచ్చుకోదగ్గ విషయమే. కానీ అసలు విషయం మీ జీవితంలో ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఏ ప్రాతిపదిక మీద మీ అందేన తీసుకునే నిర్ణయాలు ఉంటూ ఉన్నాయి, మీ ప్రవర్తన ఉంటూ ఉంది, పరస్పర సంబంధాలు ఏవైతే ఇతరులతో ఉంటున్నాయో అవి ఏ ప్రాతిపదిక మీద ఉంటూ ఉన్నాయి? ఆ దేవుడు నేను ఇచ్చినటువంటి నా ఆజ్ఞలు, నా సూచనలు, మీ ముందు పెట్టినటువంటి నా బోధనలు వాటికి అనుకూలంగా ఉండే విధంగా ఇవన్నీ మీలో ఉన్నాయా లేవా అని పరిశీలించుకోమని ప్రభు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అంటే నిజ జీవితంలో మనం చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు, పెట్టుకునే సంబంధాలు ఇవన్నీ కూడా మనం బాహ్యంగా బహిరంగంగా ఏవైతే పుణ్యకాలు ఆచరిస్తున్నామని ప్రకటిస్తున్నామో వాటిలో దాగి ఉన్నటువంటి అసలు అర్థాన్ని చాటి చెప్పే విధంగా ఇవి మన జీవితాల్లో సంబంధించేవిగా ఉంటూ ఉండాలని. అందుకే ప్రభు యొక్క ఆహ్వానం మనకు. వాళ్ళు ఏమంటున్నారు? ఉపవాసం ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఉపవాసం చేసే మీరు వేరే వాళ్ళ పట్ల ఎలా ఉంటున్నారు? దౌర్జన్యంగా ఉంటున్నారా? అన్యాయంగా ఉంటున్నారా? వేరే వాళ్ళకి సానుభూతితో, కృపతో, దయతో ఉండి వారి సహాయం చేయాలనే మనసులో ఉంటున్నారా? అవి లేకపోతే, అలాంటి జీవితాల్లో లేకపోతే
ఈ ఆచరిస్తున్నటువంటి వీటి అర్థమేమిటి, ఫలితం ఏమిటి, అది వేరు ఇది వేరు అన్నట్టుగా ఉంటే ఏం ప్రయోజనము అని ప్రభు ఈ వాక్యం ద్వారా ఆనాటి ప్రజలకు తన ప్రజలకు చెప్పిన మాటలు ఈ పుణ్యకాలంలో ఉన్న తన ప్రజలమైన మనల్ని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. అంటే ఏమిటి ఆ దేవుడు మనం కోరుకునేది? మన జీవితాలు స్వచ్ఛంగా, నిర్మలంగా, పరిశుద్ధంగా ఆయన సమక్షం, ఆయన సన్నిధిలో ఉండాలి. అలాగే అలా ఉన్నప్పుడు మన జీవితంలో ప్రత్యక్షంగా మనలో వ్యక్తం కావాలి, మన జీవితాల్లో వ్యక్తం కావాలి. మన మాటల్లో, మనం పెట్టుకునే సంబంధాలలో, జీవిత విధానంలో మనం ఏ విలువలు కట్టుబడి జీవించాలని ప్రయత్నిస్తున్న వాటిల్లో ఇవి వ్యక్తం కావాలి. లేనట్లయితే మన జీవితం ఒక ప్రక్క ఇవన్నీ ఆచరిస్తూనే, ఇవన్నీ పాటిస్తూనే, వీటి ద్వారా మేము దైవ ప్రజలను చెప్పుకుంటూనే బహిరంగంగా వాస్తవానికి జీవితానికి సంబంధించినంత వరకు మా ఇష్టానుసారం జీవిస్తామన్నట్టుగా, మా కోరికల ప్రకారం జీవిస్తామన్నట్టుగా, మా ఆశలు తీర్చుకోవడానికి ప్రభుత్వం ఉండాలన్నది లోపల నుంచి ప్రేరేపణ దాని ప్రకారం ఉంటున్నట్టుగా ఉంటాం మేము అన్నట్టుగా మీరు నేను మా జీవితాల్లో ఉండవచ్చు. ప్రభు హెచ్చరిస్తున్నారు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా మనతో మాట్లాడడం? ఎందుకు మళ్ళీ మళ్ళీ మనల్ని ఆహ్వానించడం? కన్న పేగంటమే అలాంటి ఆ దైవం యొక్క సంబంధం మనతో, మన మేలు కోరేవారు, మన నిండుగా జీవించాలని ఉద్దేశించేవారు, నేను పవిత్రులను నా ప్రజలను మీరు పవిత్రంగా ఉండాలని కోరుకునేవారు, మనం బాగుంటే సంతోషిస్తారు అన్న విధంగా ఉండేవారు, మనల్ని సృష్టించిన, రక్షించిన ఆ దేవాలయం. అందుకే మళ్ళీ మళ్ళీ మనతో ఈ విధంగా మాట్లాడుతున్నారు, పిలుస్తున్నారు. అభిప్రాయం ఏ విధంగా ఉంది అన్నదా ఆ దాంట్లో ఉన్న ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు తమ గురించి వాస్తవం ఏమిటో అన్నదాన్ని మనకు తెలియజేయబడలేదు. కానీ పరిచయులు, ఇతరులు యేసు ప్రభువును తప్పుపడుతున్నారు. పాపాత్మకు దూరంగా ఉండాలి కదా, ఈయన వాళ్ళని చారదీస్తున్నారు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నారు అని, విందులో పాల్గొంటున్నారు అని. అంటే వాళ్ళ దృష్టిలో ఈ పాపాత్ములు అన్న వాళ్ళను, ఈ చెడు జీవితం జీవిస్తూ అన్నటువంటి ఆ కోవకు చెందిన వాళ్ళ మేము దూరంగా ఉంటున్నాం, యేసు ప్రభు కూడా దూరంగానే ఉండాలి, మంచి మనిషి కదా, దేవుని మనిషి కదా, ఆయన కూడా దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళను చారదీయడమే కాకుండా వాళ్ళతో కలిసి భోజనం చేయడం అన్నది. మళ్ళీ ఇక్కడ ప్రభు దీన్ని గుర్తించి ఖండిస్తున్నారు. నిజమే, మీరు సుంకరులే, మీ మీ అభిప్రాయం ప్రకారం, మీ అనుభవం ప్రకారం, లేకపోతే మీరు వీళ్ళని చూసే దాని ప్రకారం పాపాత్ములే. కానీ అలానే వదిలేయకూడదు కదా, అలానే ఖండించి వాళ్ళ మీద తీర్మానం చేసి అలా దూరంగా ఉంచడం సబబా కాదు కదా. మరి ఎప్పుడు ఎవరు వీళ్లను ఆ పాప పరిస్థితి నుండి బయటకు ఈడుస్తారు, బయటికి తీసుకురావాలి, విమోచించాలి వీళ్ళని. అది అవసరం కదా. మీరు చెప్పేది వాస్తవమే అయినా కూడా, కానీ వాళ్ళని ఆ విధంగా వదిలేయడం ఎంతవరకు సబబు, అలానే దూరంగా ఉంచడం ఎంతకు సబబు అని వాళ్ళ కనువిప్పు కలిగేలా వారు ప్రశ్నించి వారికి ఈ విషయాన్ని వాళ్ళకి వివరిస్తూ, నేను చేసేది సబబే, వీళ్ళు కూడా పవిత్రంగా జీవించే స్థితికి రావాలి, వీళ్ళు కూడా తమ పాపపు జీవితాన్ని విడనాడి
పుణ్యంతో కూడిన, పరిశుద్ధత్వంతో కూడిన, నిర్మలత్వంతో కూడిన జీవిత విధానంలోకి వాళ్ళు రావాలి. వాళ్ళు రావాలి అని అంటే వాళ్ళ పట్ల మంచివాళ్ళంగా అనుకునే, మన గురించి మనం అనుకునే మనం ఈ చెడ్డవాళ్ళు అనే ఎవరి గురించి అభిప్రాయం ఉందో వాళ్ళ దగ్గరికి ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళాలి. మన మంచితనంతో, మన ప్రేమతో, మన అనురాగంతో, మనలో ఉన్నటువంటి ఈ దయ కనికరంతో వాళ్ళ చెంతకు వెళ్ళాలి. ఆ పరిస్థితి నుండి వాళ్ళు బయటకు రావాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళ చెంతకు ఒక అడుగు ముందుకు వేయాలి. వాళ్ళకు కూడా రక్షణ అవసరం కదా. ఇక్కడ ఇంతవరకు ప్రారంభంలో చెప్పిన మాట, ఎందుకు ప్రభు తన బిడ్డలమైన మనల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, రండి నా దగ్గరకు, చెంతకు రండి, మారు మనసు పొందండి, పరివర్తన చెందండి, చెడుని విడనాడండి, నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోండి, నేను పవిత్రులను, మీరు నా ప్రజలను, మీరు కూడా పవిత్రంగా ఉండండి, ఎందుకు మళ్ళీ మళ్ళీ పిలుస్తున్నారండి? ఇది మన అవసరం, మన అవసర పరిస్థితి. ఇది మన అవసర పరిస్థితిలో పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మనం మేలు చేయాలని, మన జీవితాలు ఉద్ధరించాలని, మన జీవితాలను బాగుపరచాలని ఈ ప్రభు మనతో కఠినంగా అనిపించిన తన వాక్యం ద్వారా మన జీవిత యథార్థాన్ని తెలుసుకునే విధంగా మనకు బోధిస్తూ తన చెంతకు మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే ఈ సుంకరులనే వాళ్ళను ఖండిస్తున్నారో, వాళ్ళతో స్నేహం చేయకూడదు, వాళ్ళ దూరంగా ఉంచాలని అని అంటున్నారో, వాళ్ళకు కూడా బోధిస్తున్నారు, ప్రభు సందేశం ఇస్తున్నారు. అలా ఉండకూడదు, మీరు కూడా పరివర్తన చెందాలి, మీలో కూడా మార్పు రావాలి. అలా వేరే వాళ్ళ గురించి ఈ అభిప్రాయంతో ఉండి వాళ్ళని ఆ విధంగా ఖండించి దూరంగా ఉంచడం, ఆ విధంగా పరిగణించడం, లెక్కించడం సబబు కాదు. మీలో కూడా ఈ మార్పు రావాలి. వాళ్ళకు కూడా సందేశం ఇస్తున్నారు. అందుకే చివరి మాటలు అక్కడ నేను వచ్చింది వ్యాధిగ్రస్తులకు ఏ విధంగా ఒక డాక్టర్ అవసరమో, ఒక వైద్యుడు అవసరమో, వీళ్లకు ఆ వైద్యుడు అవసరం అన్న పరిస్థితిలో విన్న వీళ్లకు నేను వీళ్ళ దగ్గరికి నేను వెళ్తున్నాను, వస్తున్నాను వీళ్ళ కోసమే. అలాగే నీతిమంతుల కోసం కాదు, అంతా బాగున్న వాళ్ళ కోసం నేను ఇంక చేయగలిగిందేముంది? నీతిమంతులుగా ఉన్న వాళ్ళకి చేయగలిగిందేముంది? బాగున్నారు కదా, అలా కొనసాగుతారు. బాగా లేని వాళ్ళ కోసం, నీతిమంతులుగా లేని వాళ్ళ కోసం ఇదిగో నేను వచ్చింది, మంచి వాళ్ళ కోసం. అక్కడ కూడా మళ్ళీ సందేశం వేరే వాళ్ళ గురించి దురభిప్రాయంతో, చెడు అభిప్రాయంతో, చిన్న చూపు చూసే విధంగా వేరే వాళ్ళను ఉన్నటువంటి మనస్తత్వంతో ఉండే వాళ్ళకు, ఆ పరిచయాలకు కూడా సందేశం, వాళ్ళకు కూడా సందేశం. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంతా బాగుందని అనుకుంటున్నారు. అంటే మీకు దైవంగా వచ్చిన, ఒక వైద్యుడిగా వచ్చిన, హృదయ పరివర్తన చెందాలని సందేశంతో వచ్చిన నేను మీకు అవసరం లేదు కదా అని చెప్పగానే చెప్తున్నారు వాళ్ళతో. మీకు కూడా అది అవసరము. అంతా బాగుంది అనుకుంటున్నారు మీరు, కానీ అది వాస్తవం కాదు. ఆలోచించండి. వీళ్ళు కనీసం స్పందించారు, సుంకరులు స్వాగతించారు. వాళ్ళలో క్రమంగా అవసరమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ అవసరం అది, అవసరం తీర్చాలి. అందుకే ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళ దగ్గరికి వస్తున్నాను నేను. మన దగ్గరకు కూడా ప్రభు వచ్చేది అందుకే. ఈ తపస్సుకాలన్నీ తూచా తప్పకుండా నిండుగా ఆచరిస్తున్నాం. ఎవరికి మేలు జరుగుతుంది? ప్రభువుకి కాదు, చర్చ్ ఫాదర్కి కాదు, చర్చిలో ఉన్న పెద్దలకు కాదు, ఈ భక్తి కార్యాలను నిర్వహించే విచారణ గురువులకు, వాళ్ళకి కాదు. మనకు తెలుసు ఆ మేలు ఏంటో మనకు జరుగుతుంది. ఆ మేలు మనకు జరుగుతుంది. ఆ మేలు కోరి, మన జీవితం యొక్క మేలు కోరి ఏర్పాటు గావించే ఆ ప్రభు చెంతకు మనం
ఈ ఆహ్వానాన్ని అందుకొని ఆయన దగ్గరకు రావాలి. ఇక్కడ ఇంకో చివరి మాటగా చెప్తున్నాను, 2 విషయాలు ఇక్కడ. ఆ పరిచయంలాగా మనం మానవమాత్రులం, సహజంగా ఉండే గుణం మనలో అందరిలో, నాలో కూడా మీలో కూడా. ఇతరుల గురించి మనం ఒక 100 మందిని తీసుకుంటే ఎంతమంది గురించి మనం సదభిప్రాయంతో ఉంటూ ఉన్నాం? సదభిప్రాయంతో ఉంటూ ఉన్నాం, దురభిప్రాయంతో ఉంటూ ఉన్నాం. ఆ సదభిప్రాయం ఏ కారణంగా? ఎవరు నీకు అధికారం ఇచ్చారు ఆ దురభిప్రాయంతో వాళ్ళని ఖండించడానికి, వాళ్ళ మీద తీర్మానం చేయడానికి, చెడ్డవాళ్ళు అన్న కోవకు చెందిన వాళ్ళుగా పరిగణించడానికి ఎవరిస్తున్నారు నీకు నాకు? ఎందుకు మన చేతుల్లోకి అది తీసుకోవాలి? వేరే వాళ్ళ పట్ల మన అభిప్రాయం, వాస్తవాలు తెలుసున్నా ఆ వాస్తవాల మీద ఆధారపడి వాళ్ళకి అంతో ఎంతో మేలు చేసే విధంగా స్పందించగలిగి, వాళ్ళ చెంతకు వెళ్ళి వాళ్ళకి ఏదో అది బుద్ధి మాటలు చెప్పగలిగి మారు మనసు పొందే విధంగా నేను చేయగలిగితే చేయాలి. కానీ వాళ్ళంటే ఈ దురభిప్రాయం ఏదైతే ఉందో ఆ అభిప్రాయం మనలో ఉండి దాన్ని గుసగుసలాగా గుంపులుగా పదే దాన్ని చెప్పుకుంటూ ఆ 10 మందిని ఆ విధంగానే దూరంగా ఉంచడం, మనం వాళ్ళకి దూరంగా ఉండడం, వేరే వాళ్ళకు కూడా ఈ దురభిప్రాయం వీళ్ళ గురించి మనం ప్రచారం చేయడం. అదే కదా సుంకరుల విషయంలో పరిచయం చేస్తుంది, సుంకరులు కదా వీళ్ళు అని. కానీ వీళ్ళలో ఎంతమందికి వ్యక్తిగతంగా ఈ పరిచయాలకు తెలిసి ఉండొచ్చు? ఒక కోవకు చెందిన వాళ్ళే ఈ సుంకరులను ఒక కోవకు చెందిన వాళ్ళు వృత్తిపరంగా. కానీ వీళ్ళలో అసలు ఈ నీతి నిజాయితీ మంచి అసలు ఏమీ లేదు అన్నటువంటి అభిప్రాయం, జనరలైజేషన్ అంటాం. దాంతో వాళ్ళని ఆ విధంగా పరిగణించడం అనేది మన జీవితాల్లో కూడా, మన సామాజిక వాతావరణంలో కూడా, మన సంఘ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి మన అందరిలో ఉండే అపాయం ఉంది. వేరే వాళ్ళ గురించి మనకున్నటువంటి అభిప్రాయం ఒకవేళ పరిస్థితి బాగా లేకపోయినా దాని గురించి వాళ్ళు మారు మనసు పొంది పరివర్తన చెందితే మంచిది కదా అన్న ఉద్దేశంతో ఎంతమంది ఎన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం, చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలా కాకుండా వేరే వాళ్ళ గురించి వాళ్ళ పరిస్థితి బాగాలేదన్న పరిస్థితి తెలిసినప్పుడు ఇంకా అది క్షీణించే విధంగా, ఇంకా దిగజారిపోయే విధంగా, ఇంకా ఆ మనిషి మనసు నొచ్చుకొని ఆ విధంగానే అక్కడే శిథిలమైన స్థితికి ఉండే విధంగా నేను వేరే వాళ్ళ విషయంలో మాట్లాడుతూ ఉండవచ్చు, ప్రవర్తిస్తూ ఉండవచ్చు, వాళ్ళ ఆ విధంగా ఖండిస్తూ ఉండవచ్చు. ఇది మనం పరిశీలించి చూసుకోవాలి. అది ప్రభు అన్నారు, డోంట్ జడ్జ్ నాట్. వేరే వాళ్ళని అట్లా ఆ విధంగా మీరు తీర్మానం చేయకండి, వేరే వాళ్ళని ఖండించకండి, వేరే వాళ్ళ విషయంలో అలా దురభిప్రాయంతో వారిని అభిప్రాయం కలిగి ఉండకండి అని ప్రభు తన బోధనలో చెప్పి ఉన్నారు. ఈరోజు అది గుర్తు చేస్తున్నారు. పరిచయాల విషయంలో ఆ దురభిప్రాయం ఏదైతే ఉందో, ఆ అభిప్రాయం ఏదైతే వాళ్ళు చోటు చేసుకుందో ఆ ప్రాతిపదిక మీదనే, ఆ బేసిస్ మీదనే వాళ్ళు సుంకరుల పట్ల ఉంటూ ఉన్నారు. ప్రభు అవును నాకు కూడా తెలుసు ఈ సుంకరులు పాపాత్ములని లెక్కింపబడుతున్నారు, వాళ్ళ జీవితాలు నిజాయితీ నిండుగా లేవని నాకు కూడా తెలుసు, మీకు తెలిసినట్టుగా. కానీ వాళ్ళు అలానే వదిలేయడమా? వాళ్ళ విషయంలో చొరవ తీసుకొని ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు మంచి మార్గానికి వచ్చే విధంగా ప్రయత్నం చేయడమా? నేను చేస్తున్నది అదే అని ఆనాటి వాళ్లకు గుర్తు చేసిన విషయం మనందరికీ వినిపిస్తూ, మనం ఒకవేళ ఆ సుంకరులాగా మన జీవిత పరిస్థితుల్లో చిక్కుకొని ఉంటే, అలాంటి చెడు అన్న పరిస్థితికి లోనై ఉండి మన జీవితాలు ఇప్పుడు ఉంటే, ప్రభు ఏమంటున్నారు, సుంకరుల దగ్గరికి ఏ విధంగా వెళ్ళానో, లేవి అనే అతన్ని, జక్కయ్య అతన్ని ఏ విధంగా నేను పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ విందులో పాల్గొని వాళ్ళలాగా విధాలు సుంకరులతో నేను భుజించాను, వాళ్ళ స్నేహం అనేది కలిగి స్నేహాన్ని వ్యక్తపరిచాను, అదేవిధంగా మీ పట్ల
మీ ఎంత దిగజారిన పరిస్థితిలో ఉన్నా, ఎంత లోతుగా లేకపోతే ఎంత ఎన్ని విధాలుగా పాప పరిస్థితుల్లో మీరున్నా, మీకోసమే మీ మేలు కోరి ఇదంతా మీ దృష్టికి తీసుకొస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, మిమ్మల్ని పిలుస్తున్నాను అని ప్రభు అంటున్నాను. మరి ఎలా స్పందించాలి? ఎలాంటి జవాబు చెప్పాలి? మనం ఎలాంటి కదలిక మనలో రావాలన్నది ప్రార్థనాపూర్వకంగా మీరు నేను ఆలోచించవలసిన విషయం, నిర్ణయాలు తీసుకోవాల్సిన విషయం. పరివర్తన ఎంత మేరకు అవసరమో ఆ విషయంలో బాధ అనిపించినా, కొన్నిసార్లు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడానికి కష్టం అనిపించినా, వాస్తవం అది కాబట్టి ఒప్పుకొని ఆ అవసరమైన మేరకు పరివర్తన చెందడానికి మనం ఒక అడుగు ముందుకు వేసి ప్రభు దగ్గర రావాలి. మనం ఒక అడుగు వేస్తే ఆయన 4 అడుగులు మనం ముందుకు వేసి మన దగ్గరికి వస్తూ ఉంటారు, మనం చేరదీస్తూ ఉంటారు. ఈ విషయాన్ని సందేశంగా మనం స్వీకరించి జీవబలి పూజలో పాల్గొంటూ ఈ ప్రయాణం, ఈ పాస్కా అయుక్త కాలం, ఈ తపస్సు కాలంలో, ఈ ప్రయాణంలో ఆ ప్రభు తన పరిశుద్ధాత్మతో మనకు తోడుగా ఉండి నడిపించాలి. ఈ పుణ్యకార్యాలనే చేస్తాం, ఉపవాసాలన్నీ ఆచరిస్తాం, శిలువ మార్గాలు 10 సార్లు జపిస్తాం, యేసు ప్రభు యొక్క శ్రమలను 10 సార్లు ధ్యానిస్తాం. చేయాలి, మంచిది. దానివలన మనకు దేవుని యొక్క అనుగ్రహాలు ప్రాప్తిస్తాయి. దాంతోపాటు ఎక్కడ ప్రభు మన జీవిత వాస్తవాల గురించి మన మేలు కోరి చూపిస్తున్నారో, మన దృష్టికి తీసుకొస్తున్నారో, వాటిని మాత్రం పెడచెవిని పెట్టకూడదు. ఉన్నది ఉన్నట్లు చెప్తున్నారు కాబట్టి ప్రభు తన వాక్యం ద్వారా ఒప్పుకునే ధైర్యం చేయాలి నేను. పరివర్తన అవసరమైన గుర్తించే ధైర్యం చేయాలి నేను. ఆ ధైర్యానికి తగ్గ దాన్ని చూడగలిగి ఒక అడుగు ముందుకు వేసి పరివర్తన దిశలో నేను పయనించి ఈ పుణ్యకాలం యొక్క ఫలితము నిండుగానే పొంది నా జీవితాన్ని పునరుద్ధరించుకొని ఆ దేవునికి ఇష్టమైన రీతిలో జీవించే జీవితంగా మరొకసారి నా జీవితం రూపొందాలి, ఆ విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ తపస్సు కాలాన్ని ఆచరిస్తూ ఉందాం. తప్పకుండా ప్రభు, మన మేలు కోరే ప్రభు మనకు ఈ విధంగా తోడుగా ఉండి మనం నడిపించడమే కాకుండా ఆశీర్వదిస్తారు, ప్రతిఫలాన్ని ఇస్తారు. మన జీవితాలు ఈ పుణ్యకాలం యొక్క ఫలితంగా ధన్యమవుతాయి. సుమాంజలి అంజలి పులకిత హృదయముతో సంతసమనములతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో చేరితి నీ తిరు సన్నిధి గైకొనుమాయి సుమాంజలి గైకొనుమాయి మా అంజలి పులకిత హృదయముతో సంతసమనములతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో ఫలముల సగునేల తల్లిని నీడన సగు నీలి నింగిని ఫలముల సగునేల తల్లిని నీడన సగు నీలి నింగిని వెలుగులేను సూర్య చంద్రులను వెలుగులేను సూర్య
పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో కృషి ఫలమగు రొట్టె ముక్కను శ్రమ గురు తగు ద్రాక్షరసమును కృషి ఫలమగు రొట్టె ముక్కను శ్రమ గురు తగు జీవమసగుని రక్త దేహ గంధ సుమములతో సుమధుర ఫలములతో చేరితే నీ తిరు సన్నిధి గైకొను మాయి సుమాంజలి గైకొను మాయి మా అంజలి పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర ఫలములతో కృషి ఫలమగు రొట్టె ముక్కను శ్రమ గురు ద్రాక్షరసమును కృషి ఫలమగు రొట్టె ముక్కను శ్రమ గురు తగు ద్రాక్షరసమును జీవమసగుని రక్త దేహముగా జీవమసగుని రక్త దేహముగా మార్చుము నేడు ఈ యాగములో పులకిత హృదయముతో సంతస మనవులతో సుగంధ సుమములతో సుమధుర నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, నీ స్తుతి కొరకై మేము అర్పించు ఈ పరిహార బలిని దయతో అంగీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము శుద్ధినందుదుముగాక. తద్వారా నీకు అంగీకారయోగ్యమైన స్వచ్ఛమైన మనస్సులను నీకు అర్పింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనస్సులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకములు భూలోకములు నీ మహిమ
మహిమతో నిండి ఉన్నవి పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మళ్ళా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జీసువాయి అప్పములు భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటేదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. లోకము యొక్క పాపములను పరిహరించువారు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా నుండండి. లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మా మీద దయగా ఉండండి. లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లయైన యేసువా, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు.
ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. సుమనోహర రూపం శ్రీయేసునామం, రూపం శ్రీయేసునామం, శుభనామమే. అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై, అనురాగమై అపురూపమై అద్వైతమై అజరామరమై, అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం, పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం, శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం, శుభనామమే. దైవాంశయై సంజీవియై రసరమ్యమై రమణీయమై దైవా అని ఆపదల అపాయాలు, దుష్ట శక్తులు, దుష్టాత్మలు, దుష్టుని యొక్క ప్రభావాల నుండి సంరక్షించమని ప్రార్థన చేసుకుందాం. జీవమునిచ్చే ప్రభువు మనలోనికి వచ్చి ఉన్నాడు. ప్రేమ నిండిన హృదయాలతో మన అనుదిన జీవితములో క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించమని తిరు హృదయనాథుని వేడుకుందాం. మన విచారణకు నూతన గురు నిలయాన్ని కాపరి మందతో ఉండేటువంటి ఏర్పాటు, దానికి సహకరించినటువంటి ప్రొపగాంద ఫీదే సంస్థను, మన విశాఖ అగ్రపీఠాధిపతులను, అనేకమైనటువంటి గురు సిబ్బందిని, ఇక్కడ పనిచేసినటువంటి వారందరినీ, ధర్మదాతలను, ఉదారంగా వారికి కానుకలు ఇచ్చినటువంటి వారందరినీ, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని తలంచుకుంటూ ఆశీర్వదించమని, దీవించమని వేడుకుందాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మేలులకు మనము ఎల్లప్పుడూ వందనాలు సలుపుకుంటూనే ఉండాలి. దేవుడు మన జీవితాల్లో, మన యొక్క గురుమండలంలో, మన విచారణలో, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని గురునిలయం శంకుస్థాపన చేసినటువంటి 5-6 నెలల్లో మనకు గురునిలయం సంపూర్ణం అవడం అంటే ఆర్థికంగా అనేకమైనటువంటి వనరులు సమకూర్చాలి. అంతేకాదు ఎప్పటికప్పుడు మనల్ని నడిపిస్తూ, సూచనలు ఇస్తూ, సలహాలు ఇస్తూ బిషప్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని సంపూర్ణం చేసి ఈరోజు విచారణ గురువులు ఒక ఇంటి వాడిని చేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతవరకు అద్దెంటి వాడిని, ఇప్పుడు సొంత ఇంటి వాడిని. థ్యాంక్ యూ గ్రేస్.
ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ ఆశీర్వదించి గురునిలను ఆశీర్వదించి ఈ దివ్య పూజావళిని మా కోసం సమర్పించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక మన విశాఖ అగ్రపీఠ వికార్ జనరల్ ఫాదర్ గారు బాలశౌరి ఫాదర్ దుగ్గుంపుడు బాలశౌరి ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, మన కోసం వచ్చి ప్రార్థించి మనం దీవించినందుకు. అలాగే మన ఈస్ట్ గోదావరి డీనరీ డీన్ ఫాదర్ గారు యానం విచారణకర్తలు ఫాదర్ పొలమశెట్టి మరిదాస్ ఫాదర్ గారికి ప్రేమపూర్వకంగా మేము హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. అలాగే ఆద్యంతము ఫాదర్ గారు చొరవ లేకపోతే ఇక్కడ పని జరగదు, చొరవ గట్టిగా చూపించాలి. మన ప్రొక్యురేటర్ ఫాదర్ గారు కోన జయరాజ్ ఫాదర్ గారు ఎప్పటికప్పుడు దీన్ని సూపర్వైజ్ చేస్తూ పర్యవేక్షిస్తూ మమ్మల్ని నడిపిస్తూ అన్ని రకాలుగా సహకరించినటువంటి జయరాజ్ ఫాదర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. మరి ఛాన్సలర్ ఫాదర్ గారు మరొక పని వలన రాలేకపోతున్నానని చెప్పి ఉదయం ఫోన్ చేసి చెప్పారు. జాన్ ప్రకాష్ ఫాదర్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మన కాంట్రాక్టర్ జోజీ గుల్లుపల్లి జోజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి చాలా చక్కగా సుందరంగా సకాలంలో మనకు ఈ గురు నిలయాన్ని అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దపాటి ప్రసాద్ గారు మా ఇంటి ఓనర్ గారు పర్మిషన్ తీసుకురావడం దగ్గర నుంచి ఎప్పుడు ఎలా సర్వేయర్ దగ్గరుండి వారే సర్వే చేసి ఎలా చేస్తే మనకు పర్మిషన్లు వస్తాయి, ఎలా ఎవరిని కలవాలి, ఎలా చేయాలి అని అన్ని దగ్గరుండి వారు సర్వేయర్ మా ఇంటి ఓనర్ గారు మన క్యాథలిక్ ప్రసాద్ గారికి పెద్దపాటి బాబులు గారు అంటారు, ప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మిగిలినటువంటి సిబ్బంది చాలామంది ఉన్నారు. వారందరినీ పూజ అయిన తర్వాత బిషప్ గారి చేతుల మీదుగా చీరు సన్మానం గౌరవాన్ని మా అభిమానాన్ని తెలియజేసి చాలామంది వర్కర్స్ చాలామంది ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి భాస్కర్ రమేష్ గారు వచ్చారు. అలాగే మన పొరుగు ఉన్నటువంటి డానియల్ పాస్టర్ గారు వారి యొక్క కుమారుడు వచ్చారు. ప్రారంభంలో మరొక ప్రార్థన కూటం వాళ్ళు వెళ్ళారు. తర్వాత పాస్టర్ అమ్మ గారు వచ్చారు. వారికి హృదయపూర్వక కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక సంతోషకరమైన విషయం ఏమిటంటే గత వారం 10 రోజుల క్రితమే శంఖవరం ఎంఆర్ఓ గారు మన క్యాథలిక్ వారు వచ్చి ఉన్నారు. వారి పేరు తెలియదు. వారికి కూడా ఇప్పుడు పూజకు వచ్చి ఉన్నారు, ఆశీర్వాదం కూడా స్వీకరించడానికి వచ్చి ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడ వారిది ఈ మధ్య వచ్చారు. బిషప్ గారికి బాగా పరిచయస్తులని చెప్పారు. ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఉదారంగా కానుకలు ఇచ్చినటువంటి ప్రొపగాందా ఫీదే వారికి, సంస్థ వారికి, దాంతోపాటు లేటు పెదపాటి శ్రీ శామ్యుల్ జోసెఫ్, శ్రీమతి జయమణి జోసెఫ్ దంపతుల వారి పేరిట వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి కుమారులు డాక్టర్ పెదపాటి ప్రకాష్ జోసెఫ్, శ్రీ లారెన్స్ జోసెఫ్ వారు 10 లక్షల రూపాయలు మన గురు నిలయానికి కానుకగా ఇస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారితో పాటు లోకల్గా మరికొంతమంది సహృదయంతో ఉదారమైన ప్రేమ కానుకలు ఇచ్చినారు. శ్రీమతి బి ప్రియాంక క్రాంతి 15,000, బి శివకుమార్ 15,000, బి నిర్మల నరసింహ 10,000, పిజే ప్రసాద్ గారు 10,000, బోరా ప్రసాద్ మాస్టర్ గారు మన ప్యారిష్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ గారు వారు 10,000 రూపాయలు ఇచ్చారు. కే పాల్ అండ్ మర్సీ టీచర్ 5,000, పెదపాటి రాజు 3,000 రూపాయలు హృదయపూర్వకంగా వారు కానుకలను ఇచ్చున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పూజలో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మా అక్కడ గురువులు, అలాగే లూకస్ ఫాదర్ గారు ఇక్కడ గతంలో విచారణకర్తలుగా
ప్రతి పాళ్ళు ఉండేటప్పుడు విచారణకర్తలుగా పనిచేసేవారు, వారు కూడా వచ్చి ఉన్నారు. తో పాటు ఈస్ట్ గోదావరి డీన్ గారు, వైజాగ్ రూరల్ డీన్ గారు శౌర్బాబు గారు, అలాగే మన డీనరీ గురువులు, మేత్రాసన గురువులు, ఏలూరు మేత్రాసన గురువులు, ఎంఎఫ్ గురువులు, ఎంఎస్ఎఫ్ఎస్ గురువులు, వారి ఫాదర్ గారు విజీ జోసెఫ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ ఫాదర్ గారు వచ్చి ఉన్నారు. అలాగే సిస్టర్స్ సెయింట్ యాన్స్, సెయింట్ జోసెఫ్స్, కనోషియన్స్, ఇక మన ఏఎస్ఎంఐ అమ్మగారులు అన్ని విధాలుగా మనకు సహకరిస్తూ ఈ పూజాబలిలో ఏర్పాట్లు కానీ అన్ని విషయాలను వచ్చినటువంటి గురువులకు, మఠవాసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి వారు గిడిజాము, బీబీ పట్నం, మిగిలినటువంటి గ్రామాల నుంచి వచ్చిన వారు, మన సంఘస్థులు, అలాగే మనకు పాటలు సగం పాడి కొంచెం యాంత్రిక అంతరాయం వలన సగం వరకే వాయిద్యాలను వాయించి తర్వాత మనతో ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి కాకినాడ కాజా నంబర్ 2 ఫాదర్ డొమినిక్ సావియో ఫాదర్ గారికి, అలాగే మా జ్యోతి ఒక గాయక బృందం జ్యోతి, మిగిలినటువంటి మా క్వైర్ మెంబర్స్ అందరికీ, మా కత్తి లాంటి కుర్రవాళ్ళు, మా యూత్ కత్తిపూడి కుర్రవాళ్ళు, కత్తి లాంటి వారు, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. చాలా పనులు, పెయింటింగ్ కూడా వాళ్ళే వేశారు. అఫ్కోర్స్ సొంత ఇల్లు కాబట్టి, ఫాదర్ గారి ఇల్లు కాబట్టి ఇంకా శ్రద్ధతో చాలా చక్కగా మైన్యూట్గా చాలా చక్కగా చేశారు. అలాగే చాలా రోజుల నుంచి వారు శ్రమ పడుతూ ఉన్నారు అన్ని విధాలుగా చక్కని ఏర్పాట్లు చేయడానికి. అలాగే యూనిట్ పెద్దలు, మా పీపీసీ కార్యవర్గం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా పెదపాటి జోసెఫ్ వారి యొక్క కుటుంబ సభ్యులు, లారెన్స్ వారి కుటుంబ సభ్యులు మరొక 10 లక్షలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు, కొంచెం ఇస్తున్నారు. ఇప్పుడు ఒక 1 lakh చెక్ ఇప్పుడు బిషప్ గారికి చేతుల మీద వారు అందించడానికి వారు వచ్చి ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాను. పెదపాటి రాజారత్నం గారు 10 నిమిషాలే కొంతమందిని మనము సత్కరించుకుంటాము. అలాగే జ్యోతిర్మయ్ పరీక్షలో బహుమతులు పొందినటువంటి వారు పేర్లు చెప్పాను, వాళ్ళు పిలిచిన వెంటనే రాకపోతే ఆ ప్రైజ్ నేనే తీసేసుకుంటాను. చివరి ఆశీర్వాదం తర్వాత జ్యోతిర్మయ్ క్విజ్లో పరీక్షలో విజేతలు సిద్ధంగా ఉండండి. బిషప్ గారి చేతుల మీదుగా వారు బహుమతులు పొందుతారు. అయిన తర్వాత వచ్చిన వారందరికీ తగినటువంటి పలహారాలు ఏర్పాటు చేయడం జరిగింది. గురువులకు, మఠవాసులకు, ఆహ్వానితులైనటువంటి అతిథులకు గురు నిలయంలో మల్టీపర్పస్ హాల్లో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ముగింపు ప్రార్థన. ప్రార్థించుదాము. ఓ ప్రభువ, పవిత్రమైన నీ వరముల ద్వారా మమ్ము శుద్ధి చేయమని ప్రార్థించుతున్నాము. వాటి ప్రభావముతో మా దోషములన్నిటి నుండి మమ్ము విముక్తులను గావింపుము. నీకు ప్రీతిపాత్రులమైన వారిగా మమ్ము తీర్చిదిద్దుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రజలపై ఆశీర్వచనము. ఓ ప్రభువ, రానున్న పవిత్ర కార్యములకై నిరీక్షించుచున్న ఈ నీ ప్రజలను దయతో వీక్షింపుము. వారికి నీ అమృత వరములను ఏరాళముగా దయచేయము. ఆధ్యాత్మిక సహాయము కొరకు వేచి ఉన్న వారిని అభౌతిక నిత్యానందం వైపు నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర,
పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దేవా, ఇలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలుండేటి నీదు ఆలయము. దేవా, ఇలలో నా నీవు మాకిచ్చిన గృహము, మా తోడుగా కొలుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు, నీ పనికి పాటు పడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై. ఆయన వెంటనే జ్యోతిర్మయి బిషప్ గారి చేతుల మీదుగా జ్యోతిర్మయి బహుమతులు, ఆ బహుమతులు ఎక్కడున్నాయి? ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ ప్రైజ్ 4 ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ ప్రైజ్ కే నవ్య. పైన ఇది పెద్దది, ఇది తీసేయండి, ఇచ్చేయండి. అది అలాగే ఇచ్చేయండి గౌరవంగా. ఫస్ట్ ప్రైజ్ నవ్య. సెకండ్ ప్రైజ్ ప్రశాంతి అయిపోయాడు. ప్రశాంత్ నువ్వు తీసుకుంటారా? బిషప్ గారు ఇస్తారు. బి సాకేత్. థర్డ్ ప్రైజ్. అలాగే థర్డ్ ప్రైజ్ ఇద్దరు షేర్ చేసుకున్నారు. సిహెచ్ సమీరా. థర్డ్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఎవరు రాయలేదు, ఎందుకంటే వాళ్ళకి టైం లేదు పాపం. 9th 10th క్లాస్ పిల్లలకు టైం లేదు, బాగా చదివేసుకుంటారు. సెకండ్ ప్రైజ్. థర్డ్ కేటగిరీ పి అంకిత ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ పి చంద్రశేఖర్. ఇంటర్ డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి పి చంద్రశేఖర్. థర్డ్ ప్రైజ్ సిహెచ్ అమృత. మీరు ఏమి ఇచ్చారా? కేటగిరీ ఇచ్చారా? దాని మీద పేరు రాసిందా? ఓకే, ఇచ్చాను. ఓకే. ఫోర్త్ కేటగిరీలో ఇద్దరు. ఓకే, థర్డ్ ప్రైజ్ ఇద్దరు. సో ఫోర్త్ కేటగిరీ అంటే పెద్దలు కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ బోరా డార్కాస్. ఇది బోరా డార్కాస్. సెకండ్ ప్రైజ్ కావేరి. కావేరి వాళ్ళ అమ్మగారు. థర్డ్ ప్రైజ్ ఇద్దరికి వచ్చింది బి మణి బి జ్యోతి. మీకు అమ్మా, నీకు నెక్స్ట్. థ్యాంక్ యూ గ్రేస్. మరి మన గురు నిలయం నిర్మాణాన్ని చక్కగా కాంట్రాక్ట్ వర్క్ చేసి చక్కగా మనకి అందించినటువంటి గుల్లిపల్లి జోజి గారిని సన్మానించవలసిందిగా పీఠాధిపతులు వారిని కోరుతున్నాను. అలాగే మన పర్మిషన్లో అన్ని విధాలుగా సహకరించినటువంటి పెదపాటి ప్రసాద్ గారు, బాబుల్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే పెదపాటి ప్రకాష్ జోసెఫ్, లారెన్స్ జోసెఫ్ వారి కుటుంబం తరపున, వారి తరపున రాజారత్నం దంపతులను ఆహ్వానిస్తున్నాము. సాల్వాతో దండ వద్దంటున్నారు.
సరే, దండ వద్దంటున్నారు కాబట్టి అయితే వీళ్ళకి దండ వద్దనమాట. ఇప్పుడు రాజారత్నం వారి యొక్క దంపతుల వారికి గాజువాక విచారణలో ప్రస్తుతానికి ఉంటున్నారు. వీరి సహోదరులు అక్కడ అమెరికాలో వారు ఉంటూ ఉన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇద్దరికి ఒకటే దండ యేసుత్తర్ బిషప్ గారు. అంటే వారు కష్టములో సుఖములో సంతోషంలో కలిసి ఇద్దరు కూడా విడిపోని దండ వలె ఉండాలని. మరి అనేక మంది సహకరించున్నారు. వారికి వర్కర్స్ ముఖ్యంగా చిరు బహుమతిని పీఠాధిపతి ఆనందరావు, తర్వాత ఎస్ వేళంగిని రావు మేసన్ గారు వరుసగా రండి, నూకరాజు గారు మేసన్ గారు, చిన్నారావు కార్పెంటర్ గారు, అలాగే మణికంఠ టైల్ మేసన్ గారు, అలాగే పెదపాటి నానాజీ పెయింటర్స్, మా పెయింటర్స్ అసోసియేషన్ అందరికీ హెడ్ నానాజీ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ జ్ఞానపురం, ఇది లోకల్ మ్యాన్. ఓ మీ దోస్తా? ఓకే సరే. మణికంఠ, అలాగే నానాజీ, సెయింట్ యాంథనీస్ విచారణకర్తలు, విశాఖ అగ్రపీఠ వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ దుగ్గుంపూడి బాలశివరెడ్డి గారి ఫాదర్ గారికి, అలాగే మన ఈస్ట్ గోదావరి డీన్ రెవరెండ్ ఫాదర్ పొలంశెట్టి మరిదాస్ ఫాదర్ గారు, యానా విచారణకర్తలు. వేగంగా రా, 8 నిమిషాలు, ఇందుకు 2 నిమిషాలు ఉంది. చాలు, నిలబడి. ప్రొక్యురేటర్ ఫాదర్ రెవరెండ్ ఫాదర్ కోన జయరాజ్ ఫాదర్ గారిని కూడా అన్ని విధాలుగా సహకరించి వారి యొక్క సహాయం ఇంకా ముందుకు ఇంకా ఎక్కువ అవసరం. బిషప్ గారి యొక్క అనుమతి. 1 minute. రండి. ఏది పూర్వ విచారణకర్తలు ప్రస్తుతం ఎలా సత్కరిస్తున్నారు. ఫాదర్ గారు 2-3 సార్లు పనిపాట్ల వల్ల తప్పించుకున్నారు. ఈసారి తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది. మా చిరు సన్మానాన్ని స్వీకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ అయిపోయారు కదా? అయిపోయినట్టే కదా? సెలవు ప్రకటించేద్దాం. సో ఈ చిన్న కార్యక్రమానికి దయచేసి 1 నిమిషం. గురు నిలయం నిర్మాణము అనేటటువంటిది అంత సులువైన పని కాదు. ఎందువల్లంటే ఇప్పుడు ప్రస్తుతం మేము అక్కడ యానాంలో నిర్మాణాన్ని చేపట్టాం, కొనసాగిస్తూ ఉన్నాం. అటువంటిది ఎంత ఆర్థికమైన వనరులు కేంద్రం నుండి వచ్చినా, స్థానికంగా ఉన్న మీరందరూ సహకరించిన దగ్గరుండి దానిని బాధ్యతగా తన మీదకు వేసుకొని నిర్మించడము, అందులో చాలా తక్కువ కాలంలో 5 నెలలు 9 అవ్వలేదు అంతగా, అంటే 1 గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ అనేటటువంటిది అంత సులువుగా జరిగేటటువంటి పని కాదు. రెండవది అంత సుందరంగా లోపలికి మేము వెళ్ళి చూసాం. చక్కగా అన్ని నిర్మాణపు పనులు తాను భుజస్కంధాల మీద వేసుకొని వారు ఈ విధంగా దగ్గరుండి తన యొక్క వివరణతో నిర్మింపజేసినటువంటి విచారణ గురువు గన రాజ్ కుమార్ ఫాదర్ గారిని మనం అందరం కూడా ముందుగా అభినందిస్తూ గట్టిగా మన యొక్క ఆనందాన్ని కరతాళ ధ్వనుల ద్వారా తెలియజేస్తూ వారిని మన యొక్క తిరుసభ ప్రతినిధిగా వికార్ జనరల్ ఫాదర్ గారు వారిని దుశ్శాలువాతో సన్మానిస్తారు. మరి ఈ విచారణలో ఉన్నటువంటి గురువుగా మనందరిను రాజకుమార్ ఫాదర్ గారిని అభినందిస్తూ వారు చేస్తున్నటువంటి సేవలకు గాను మీ అందరి తరపున నేనే సాల్వాన్ని కప్పుతా ఉంటాను ఫాదర్ గారికి. రాజకుమార్ ఫాదర్ గారు
అద్దాల మేడలో ఉన్నటువంటి రాజకుమారుడు మన మధ్యకు మరి గురు నిలయంలో కాపరిగా ఉండడానికి వచ్చి ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫాదర్. అది అద్దాల మేడ, అద్దె మేడ, ఇప్పుడు అసలు మేడ, సొంత ఇల్లు. థ్యాంక్ యూ. మా విచారణ బిడ్డ ఫాదర్ రాజు ఫాదర్ గారు, పల్లెటి రాజు ఫాదర్ గారు, గిడిజాం నుంచి ఉన్నటువంటి తొలి ఫలం ప్రభు పాద సన్నిధికి చేరినటువంటి పూజలు సమర్పిస్తున్నటువంటి తొలి ఫలం. వీళ్ళ సిస్టర్ గారు కూడా, సునీత సిస్టర్ గారు ASMS సిస్టర్స్ సభలో ఉన్నారు. అటు వీరు మనకి ప్రేరణ కలగాలి. వీరి ద్వారా అనేక మంది అదే సభకు కాదు, ఆ మేత్రాసనానికి అలాగే మిగిలినటువంటి సభలకు కూడా వెళ్ళవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. కంగ్రాచులేషన్. ఇప్పుడు భోజనం. మే రిక్వెస్ట్ ఆల్ ద ఫాదర్స్ అండ్ సిస్టర్స్.